రౌడీ షీటర్లు మంచి ప్రవర్తనతో మెలగాలని కావలి డీఎస్పీ వివి రమణకుమార్ పేర్కొన్నారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో 1-2 పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పట్టణం నుంచి బహిష్కరిస్తామని తెలిపారు. మంచి ప్రవర్తనతో ఉంటే వారిపై ఉన్న రౌడీ షీట్లు ఎత్తివేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు ఫిరోజ్, గిరిబాబు, ఎస్ఐలు సుమన్, బాజీబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కావలి పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు సండే రోజున అంటే మే 3వ తేదీన ఈ కావలి 1 టౌన్ పిఎస్కి సంబంధించి, అదేవిధంగా 2 టౌన్ పిఎస్ సంబంధించి, అదేవిధంగా కావలి రూరల్ పిఎస్ సంబంధించిన ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో అందరూ కూడా కౌన్సిలింగ్ నిమిత్తం మన కావలి డిఎస్పీ ఆఫీస్కి పిలిపించడం జరిగింది. అందరూ కూడా కౌన్సిలింగ్ నిర్వహించాం. అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నారు, ప్రజెంట్ గతంలో వాళ్ళ మీద షీట్లు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఏ నేరాల్లో పాల్గొన్నారు, అదేవిధంగా వాళ్ళు ఇక ముందు కాలంలో ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా ఉండి సత్పథంతో ఉంటే వాళ్ళ మీద ఉన్న షీట్లు తీసేస్తాను కదా మేము ప్రయత్నం చేస్తాము. ఇదే మాట వాళ్ళకు కూడా భరోసా ఇచ్చాము. కాబట్టి ఇక ముందు కాలంలో ఏ షీటర్ కూడా ఎలాంటి నేరాల్లో పాల్గొనకూడదు. అదేవిధంగా పాల్గొనేటట్టయితే పోలీసు వైపు నుంచి చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఎంత గట్టి చర్యలు అంటే వాళ్ళు ఆల్రెడీ కావాలి వదిలిపెట్టి పారిపోయేంత పరిస్థితుల్లో మేము అలాంటి గట్టి చర్యలు తీసుకుంటాం. ఏంటంటే సత్ప్రవర్తనతో ఉంటే కావల్లో ఉండొచ్చు, వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ ఏంటంటే కుటుంబంతో కావల్లో ఉండొచ్చు. అదే కానీ వాళ్ళు మళ్ళీ ఏమన్నా గతంలో చేసేట్టు మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఏమన్నా రౌడీ ఎలిమెంట్స్ ఇలాంటి కానీ కార్యకలాపాల్లో పాల్గొంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా చాలా గట్టి యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా వాళ్ళని ఈ కావలి పట్టణం నుంచి బహిష్కరించే చట్ట ప్రకారం బహిష్కరించే చర్యలు కూడా మేము తీసుకుంటాం. అదేవిధంగా ఈ ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఈ రౌడీ షీటర్స్ వాళ్ళ ఏరియాల్లో ఏమన్నా కానీ తగులాటలో కానీ ఇంకేమైనా అలాంటి ఆటలో గలాటలో కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే పబ్లిక్ మాకు వెంటనే తెలియపరుస్తుందిగా కోరుతున్నాను. ఏంటంటే సమాజంలో ఏంటంటే రౌడీజం అనేది చాలా ఇది అనమాట. ఏంటంటే మనం రౌడీజం అనేది సమాజం నుంచి మనము దూరం చేయాలి. కాబట్టి ఈ యొక్క పోలీసులు చేసే ప్రతి పనికి ప్రజల నుంచి మాకు సహకారం కావాలి. ఏమన్నా రౌడీ ఎలిమెంట్స్ మీ ఏరియాలో ఏమన్నా జరుగుతుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేసి తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.